నమస్కారం. నమస్తే అండి. సో, ఈ అలవాట్లు, యెస్. అలవాట్లనేవి ఎలా అంటే మనకి అంటురోగం లాంటివి ఒక రకంగా. అది ఖచ్చితంగా. వాస్తవం సో, అండి అది. ఓ పలానా అలవాటు పడిపోయామనుకోండి. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. యెస్. మనకి ఎంత కాదన్నా కానీ మళ్ళీ అక్కడికే మనసు లాగుతూ ఉంటుంది. దాన్ని మార్చుకుంటే జరిగే అద్భుతాలు మామూలుగా ఉండవు. సో, ఎలా మార్చుకోవాలంటారు? మార్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది లైఫ్‌లో? మీ యెస్. లైఫ్‌లో జరిగిన యెస్. అద్భుతాలేమిటి? ఈ వాస్తవం విషయాలన్నీ అండి. చెప్పండి. నా లైఫ్‌లో ఇప్పుడు అలవాటు అనేది ఎత్తేసారు కాబట్టి స్టార్టింగ్ అయితే నేను చెప్పాల్సిందే. మా హ్మ్. ఫాదర్ ఉన్నంత కాలం 8, 9, 10 గంటల వరకు కూడా నిద్రపోయేవాడిని. హ్మ్. ఉదయం అనేదే మళ్ళీ రాత్రి తొందరగానే పడుకుంటా. హ్మ్. నిద్రకి అంకితం అయిపోయినప్పుడు. ఓకే. దేనికి అంకితం అయిపోయినాను? నిద్రకి. హ్మ్. నాకు నిద్ర హ్మ్. అంటే ఆనందం అప్పుడు. హ్మ్. అబ్బా! సుఖం ఏదో అక్కడ ఏదో సాధించినట్టు నేను. హ్మ్. హ్మ్. అంటే మా ఫాదర్ ఆయన పాపం బాధపడతా ఆయన వ్యవసాయం చేసేవాడు కదా! హ్మ్. నేను హ్మ్. వ్యవసాయం కూడా నేర్చుకొని ఉన్నాను. కానీ నన్ను పిలవాలంటే కూడా భయం ఆయనకి. ఎక్కడ కసరతానని. చదువుకునేవాడిని కదా! హ్మ్. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మా అమ్మతో చెప్పి నేను లేపించుకునేవాడు. హ్మ్. మా హ్మ్. అమ్మ అంటే కొంచెం ఎక్కువ పిచ్చి ప్రేమ కాబట్టి ఆమె చెప్తాము అంటాను. ఏమ్మా లేపేసినామంటారా నాయనా అని రిక్వెస్ట్ అంటే హ్మ్. ప్రేమతో. హ్మ్. హ్మ్. అమ్మ అనేది ప్రేమతో రా నాయనా నాయన ఒకటే కష్టపడతారు కొంచెం హెల్ప్‌గా ఉంటది. అలా అంకితమైపోయినాను నిద్రకి. హ్మ్. హ్మ్. ఎన్నాళ్ళు నిద్రపోయినాను? ఫాదర్ ఉన్నంత కాలం నిద్రపోయాను. హ్మ్. అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. అయ్యో! హ్మ్. ఫాదర్ చనిపోయినాడు. ఒక్క రూపాయికి ప్రయోజనం లేనివాడై నిలిచిపోయినాను. హ్మ్. ఒక్క రూపాయికి ప్రయోజనం లేని వాళ్ళ నిలిచాను. ఓకే. అదే నిద్ర మళ్ళీ నిద్రపోతూ ఉంటే నా ఈ స్థాయికి వచ్చి ఉంటానా? హ్మ్. రాలేను కదా! హ్మ్. హ్మ్. బాగానండి. మీరు అడిగిన క్వెషన్ ఎంత మంచిదంటే ప్రతి మానవుడికి అవసరం ఇది. హ్మ్. అక్కడ ఇంక అదే నిద్రపోగలనా నేనింకా? హ్మ్. నన్ను నమ్ముకొని ఒక ఇద్దరు పిల్లలు, ఒక భార్య, అమ్మ ఉంది. హ్మ్. కాపాడాలి కదా నేను. హ్మ్. హ్మ్. కాపాడాలి కదా! అవును. సరే ఎంత వీలైతే అంత కొంచెం మార్చుకుంటూ వచ్చాను. నిద్రను తగ్గించాను. హ్మ్. అంటే అప్పుడు నాకు ఆ నిద్ర అనేది ఎందుకు రాలేదంటే మళ్ళీ దిగులైపోయింది. ఒక హ్మ్. బాధ అయిపోయింది హ్మ్. మనసులో. హ్మ్. అందువల్ల ఆ నిద్రను కొంచెం చంపడానికి ప్రయత్నించింది. తర్వాత ఇది కాదు మన జీవితం అనేసి ఏం తెలిసిన పనిని పట్టుకొని పీకిలాడాను. హ్మ్. పీకిలాడిన తర్వాత ఏమైంది? దానికి కూడా కొంచెం ప్రయోజనం వచ్చింది. తర్వాత ఇది కాదు ఇంకా మార్చుకోవాలి. అంటే మనం నిద్ర లేయాలి. తొందరగా లేసేయాలి. హ్మ్. బాగా నిద్రపోతున్న టయాన్ని మార్చేశాను గదా! ఇంతకు ముందే టయాన్ని గురించి కూడా చెప్పాను. అవును. ఆ అవును. టైం ఇక్కడ చేంజ్ అయిపోయింది చూడు. అలవాట్లలోనే మారిపోయింది చూడు ఓకే. నాకు. 4:40 ఆహా! అప్పుడు 3:45 అట్టంత లేదు. ఓకే. ఊరికే అబద్దాలని చెప్పకూడదండి. అంటే వ్యవసాయానికి ఎళ్ళడానికి హ్మ్. ఒక హ్మ్. 4, 3 ఒక 4:30కంతా లేసేసి హ్మ్. అన్నీ ఏమేమి ఎత్తుకొని వెళ్ళాలి వ్యవసాయానికి పోవడానికి బండి, ఎద్దులు అన్నీ సర్దుకొని పోయేవాడిని. హ్మ్. చేశాను. నిద్ర చాల్లా బాడీకి. హ్మ్. అంటే నిరాశ పడతా ఉంది. అంటే అక్కడ పోయి కూడా తూగు వస్తా ఉండేది. కానీ ఆ దిగులనేది, ఆ భయమనేది ఒక ఏర్పడింది కదా బతకడానికి. హ్మ్. అందువల్ల అది చంపింది మళ్ళీ. అలా ఓకే. మార్చుకుంటూ క్రమ పద్ధతిలో మార్చుకుంటూ వచ్చాను అలవాట్లని. ఓకే. సరే ఇదే అంతకుముందు బాగా తినేసి ముక్కల కాడికి తినేది ఏమేమి పెట్టబోతారా ఇంట్లో ఏమేమి తినబోతామా? ఏమేమి చేయబోతారు? ఇది చేయండమ్మా, అది చేయండమ్మా అని అంటే తేరక తినేవాడిని కదా! హ్మ్. హ్మ్. చేసేది అబ్బా! నేను తేరక తింటున్నాను కదా! ఈ కూర ఓకే. చేయండమ్మా, ఇది చేసి పెట్టండమ్మా, ఈ కేసరి అంటే నాకు బాగా ఇష్టం. కేసరి చేసి పెట్టండమ్మా, నాటుకోడి అంటే బాగా ఇష్టం. నాటుకోడి పెట్టండమ్మా, వండండమ్మా అని చీల కొట్టుకొని తింటూ ఉన్నాను. ఇంకా తింటూ ఉండుంటే అక్కడే ఉండుంటాను నేను. ఓకే. అక్కడే ఉండుంటాను కదా! అవును ఇది గదా! కాదు నా హ్మ్. జీవితం. హ్మ్. డబ్బుంటే ఇయన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తదని తెలుసుకునేసింది నా మైండ్. హ్మ్. హ్మ్. అలవాట్లు కొద్ది కొద్దిగా నిద్ర అనేది మానుకున్నాను. అలవాట్లు మార్చుకున్నాను. వ్యవసాయం మీద పడ్డాను. మళ్ళీ వచ్చాను, చేశాను, పట్టాను, చచ్చాను. నా జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఈ అలవాట్లే కారణం. ఓకే. ఇప్పుడు నిద్ర అనేది నాకు 3 గంటల 45 నిమిషాలు కాదు. 3 గంటల నుంచే రాదు. హ్మ్. 3 గంటల నుంచే రాదండి. ఎప్పుడు ఇ పడుకుంటారండి మీరు? నేను పడుకునేది 10 పడుకునేస్తాను ఇప్పుడు. మరి అప్పుడైతే నిద్ర 11. సరిపోతుందా? చాలండి. నా బాడీకి ట్రైనింగ్ అయిపోయిందండి. హ్మ్. పగులు దొరికినప్పుడు, ఛాన్స్ దొరికినప్పుడు కొంచెం నిద్రపోతాను. ఓకే. ఇప్పుడు ఇక్కడికొచ్చేసాను నిద్రపోను. హ్మ్. హ్మ్. ఇంట్లోనే ఉన్నాననుకో ఏ పని ఆన్‌లైన్ క్లాస్ లేదు, పర్సనల్ అపాయింట్‌మెంట్ హ్మ్. లేదన్నప్పుడు హ్మ్. ఆ నిద్ర అనేది చూపిస్తది నాకు. అప్పుడు ఏ పని లేదు కదా! పడుకోరా అన్నట్టు నాకు. అప్పుడు రెస్ట్ తీసుకుంటారు. ఆటోమేటిక్ పడుకోవడమే. మళ్ళీ ఏం ఓకే. తిరిగే లేదు. హ్మ్. హ్మ్. నిద్రెళ్తాను. హ్మ్. కాబట్టి ఈ అలవాట్లు కొద్దిగా మారింది నాలో. ఓకే. మార్పనేది ఏర్పడిపోయింది. అప్పుడు ఎలాగైనా ఎదగాలి. డబ్బు సంపాదిస్తే అన్నీ ఉన్నాయి. సమాజంలో అందరిని చూశాను కదా! హ్మ్. సమాజంలో చూశాను వాళ్ళంతా కార్లున్నాయి. హ్మ్. బైకులు పెట్టుకొనున్నారు. బైక్ కూడా లేదు కదా! నా దగ్గర ఏమి లేదు కదా! హ్మ్. హ్మ్. అప్పుడు లేనప్పుడు ఎంత అలవాట్లు మార్చుకుంటూ వచ్చేగలిగి నాకు క్రమ హ్మ్. పద్ధతిలో నాన్న తీసుకొచ్చేసింది. హ్మ్. కాబట్టి ఎవరైనా సరే హ్మ్. ఇప్పుడు చదువుకునే విద్యార్థి అయినా సరే, హ్మ్. వ్యవసాయం చేసేవాడైనా సరే, ఒక ఎంప్లాయర్ అయినా సరే, హ్మ్. 4 తర్వాత ఎవరు నిద్రపోకండి. నిద్ర ఓకే. అనేది మార్చేయండి. ఓకే. ఒకటి కావాలి హ్మ్. అనుకుంటే ఒకటి ఇచ్చేయాలి. హ్మ్. హ్మ్. ఒకటి ఇచ్చేయాల్సిందే. ఒకటి కావాలన్నప్పుడు హ్మ్. ఒకటి ఇచ్చేయి. నీకు ఒకటి కావాలి, మంచి జీవితం కావాలి. ఓకే. ఆ నిద్ర అనే జీవితాన్ని ఒకటి ఇచ్చేయి. 4 తర్వాత నాకు నిద్ర వద్దు నాయనా నువ్వు తీసుకో. హ్మ్. నాకు ఈ జీవితం కావాలి, అదృష్ట జీవితం కావాలి. మన జీవితంలో ధనవంతుడి అదృష్టం. కన్నా మించినవాడు ఎవడు తెలిసినా? హ్మ్. కోటీశ్వరుడి కన్నా మించినవాడు ఎవడు తెలిసినా? హ్మ్. అదృష్టవంతుడు. అదృష్టం ఉంటేనేగా ఇవన్నీ అదే. వచ్చేది. వాడు అదృష్ట జీవితం కావాలనేసి కోరుకో. హ్మ్. 4 తర్వాత ఎవరు నిద్ర చదువుకునే విద్యార్థి 4 నుంచి లేచి చదువు చూడు.
వీలైతే 3:30 నుంచి కూడా లేచి చదివి చూడు. ఉమ్, ఎవడైనా సరే, ఏ వ్యవసాయం చేసేవాడైనా, ఎంప్లాయర్ అయినా, నీకేదో ఒక పనులు ఉంటాయి కదా, దాన్ని చేసుకుంటూ ఉండు. నీ ఉమ్, జీవితంలో అద్భుతాలు వస్తాయి. ఓకే. అలవాట్లు మారిపోతే నీ జీవితం మార్చేస్తుందండి. ఉమ్, నీకు మైండ్ ద్వారా అన్ని పుట్టుకొస్తుందండి, ప్రతిదీ పుట్టుకొస్తుంది. ఉమ్, ఉమ్, లేచినాం ఏం చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలి, ఈ పని చేద్దాం, ఈ పని చేద్దాం అని మంచి ఆలోచన. ఉమ్, విధానం కూడా చెప్పాను కదా ఎన్ని వీడియోలో. ఆలోచించే విధానంలో కూడా గొప్పగా ఆలోచించాలి. ఓకే. అప్పుడు నీ మార్పు అనేది ఆటోమేటిక్ మారుతూ ఆ అదృష్ట జీవితంలోకి అడుగు పెట్టేస్తుంది. ఓకే. అదృష్ట So, జీవితం నా దగ్గర వచ్చేసులా, ఉమ్, ఎక్కడికి పోయినా సో నాకు మీరే అదృష్టమే. బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఈ అదృష్ట జీవితం రావాలి అంటే, ఈ మార్పు రావాలి అంటే అఫర్మేషన్ చెప్పండి. ఎస్, మానవుడు ప్రతిరోజు మారాల్సిందే. నిద్ర అనేది మానుకోండి, భయాన్ని తీసేయండి, పిరిగితనాన్ని తీసేయండి. ఉమ్, అవి రెండు ఉమ్, ఉండకూడదు. ఉమ్, అవుతుంది మన వల్ల కాని, మానవుడి వల్ల కానిది ఏందండి? ఉమ్, గాలిలో కింద ఉన్న విమానం బుర్రని పైకి వెళ్తున్నదంటే ఎవరు కనిపెట్టాడు దాన్ని? మానవుడే కదా. మానవుడే కదా. ఉమ్, ఎక్కడో అమెరికాలో ఉండేవాడు ఇక్కడి నుంచి ఫోన్లో మాట్లాడుతాం, దీన్ని కనిపెట్టినవాడు ఎవడు? మానవుడే. ఎంత తెలివి చూడండి ఆ మైండ్కి. మానవుడికి ఉన్న తెలివి ఎంతది, ఆ చిన్నది అది. ఉమ్, కనీసం కొంతన వాడుకోబల్లం మనం. వాళ్ళు అంత వాడారు, మనం దాంట్లో కొంతన వాడదాం. మనకున్న అలవాట్లను మార్చుకునేసి మనకున్న పరిస్థితిని మెరుగుపరుచుకుందాం. కాబట్టి నేను ప్రతిరోజు నా అలవాట్లను మార్చుకొని నేను మంచి అదృష్ట జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. ఓకే.